ఏపీ ఎంసెట్ 2025కి ఇంకా లాస్ట్ 5 days మాత్రమే టైం ఉంది. ఐ నో ఈ టైం లోపల మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. చాలా మంది స్టూడెంట్స్ స్ట్రెస్గా, యాంగ్జైటీగా, చాలా కన్ఫ్యూజన్ లోపల, ఎక్కడో చిన్న భయం లోపల నేను చేయగలుగుతానా, పేపర్ ఎలా వస్తుందో ఏంటో, ఇలా ఎన్నో డౌట్స్తోని చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు. ఒకవేళ నువ్వు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఐ విల్ టెల్ యూ ద ప్రిపరేషన్ ప్లాన్. నేను చెప్తాను ప్రిపరేషన్ ప్లాన్. ఎందుకు కంగారు పడుతున్నారు? ఐ విల్ గోయింగ్ టు టెల్ యూ అ రాక్ సాలిడ్ ప్రిపరేషన్ ప్లాన్ that will not only boost your preparation but also boost your confidence, everybody. So everybody concentrate ga I will going to tell you a best preparation strategy. Dear students, మీ లోపల different types of students ఉండొచ్చు పిల్లలు. కొంతమంది స్టూడెంట్స్ మేబీ 70% సిలబస్ కంప్లీట్ చేసి ఉండొచ్చు, కొంతమంది స్టూడెంట్స్ 50% సిలబస్ కంప్లీట్ చేసి ఉండొచ్చు, కొంతమంది స్టూడెంట్స్ బిలో 50% 30% లేదా 20% లేదంటే 40% సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరిటి లోపల ఎబో 70% కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పిల్లలు, సో వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళ లోపల ఎలాంటి ప్రాబ్లం లేదు పిల్లలు. సో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, వీళ్ళకి ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు పిల్లలు. ఎబో 70% కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళలో కాంపిటీషన్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. సో వీళ్ళ గురించి నేను లాస్ట్ లో మాట్లాడతాను. బట్ మెజారిటీ ఆఫ్ ది కాంపిటీషన్, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్, ఎస్పెషల్లీ యూట్యూబ్ లో చదివేటువంటి స్టూడెంట్స్ లోపల మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ 50% అంటే 50% కంటే తక్కువ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మొబైల్ డిస్ట్రాక్షన్స్, ఆ డిస్ట్రాక్షన్స్, ఈ డిస్ట్రాక్షన్స్, లేదంటే రీసెంట్ గానే ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసి ఓకేనా కోచింగ్ వెళ్ళే స్తోమత లేకుండా ఎవరైతే యూట్యూబ్ లో ప్రిపేర్ అవుతారో సో వాళ్ళు 100% సిలబస్ కంప్లీట్ చేసి ఉండకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ 50% కంటే బిలో సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళ గురించి నేను ఫస్ట్ మాట్లాడతాను పిల్లలు. సో మీలో నెక్స్ట్ 5 days లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదివిందంతా కూడా ప్రాపర్ గా రివిజన్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత చదివినప్పటికీ కూడా ఎగ్జామ్ కి కొద్ది రోజుల ముందు, 5 days ముందు, 2 days ముందు, 3 days ముందు మనం చదివిందంతా కూడా రీకాల్ చేసుకుంటేనే ఎగ్జామ్ సెంటర్ లోపల మనకి గుర్తుకుంటుంది, లేదంటే మనకి గుర్తుకు ఉండదు. ఎందుకంటే మనం చదివిందంతా కూడా గాబరగా మనం ప్రిపేర్ అవుతాం కాబట్టి ఎగ్జామ్ కి తక్కువ టైం ఉన్నప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే మనం చదివిందంతా కూడా షార్ట్ టర్మ్ మెమోరీలో ఉంటుంది, అది ఎక్కువ రోజులు గుర్తుకుండదు. దాన్ని మనం లాంగ్ టర్మ్ మెమోరీలోకి పంపించాలి అంటే లాంగ్ టర్మ్ మెమోరీలోకి వెళ్తే ఎక్కువ రోజులు గుర్తుకుంటుంది అకార్డింగ్ టు సైన్స్. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఆలోచించకుండా నేను 50% సిలబస్ కంప్లీట్ చేశాను, 30% సిలబస్ కంప్లీట్ చేశాను, నేను న్యూ చాప్టర్కి వెళ్ళిపోతాను, కొత్త చాప్టర్ ప్రిపేర్ అవుతానంటే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. చదివిన దాన్ని కూడా మీరు ప్రాపర్ గా ఆన్సర్ చేయలేరు. సో దట్స్ వై రిమెంబర్, మీరు ఖచ్చితంగా రివిజన్ అయిపోయి చేయాలి పిల్లలు. మీరు 60% కంటే ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ ఉంది, మీరు దాన్ని 60% కంటే ఎక్కువ చదివి ఉన్నారు ఆల్రెడీ. సో అలాంటి చాప్టర్ ని బాగా రివిజన్ చేసినట్టయితే మీ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో అది ఇంకా స్ట్రెంత్ అవుతుంది. మీరు కొత్తగా చదవాలనుకున్నట్టయితే ఫస్ట్ ఇదిగో ఈ 30 to 40% ఏవైతే మీరు చదివి ఉన్నారో ఒక చాప్టర్ ని, ఆ చాప్టర్స్ పైన ఇంకా ఎక్కువగా ఫోకస్ అనేటువంటి చేయండి. ఫస్ట్ చదివిన దాన్ని రివిజన్ చేసేసి ఈ 60% కంటే ఏవో ఈ చాప్టర్స్ ని కంప్లీట్ చేయడానికి ఈ 5 days లోపల కష్టపడచ్చు. ఎప్పుడు ఇది ప్రాపర్ గా రివిజన్ చేసిన తర్వాత టైం ఉంటే ఈ 30 to 40% ని ఇంకా రివిజన్ చేసేసి దీంట్లో మిగిలిన ఏదైతే పోర్షన్ ఉంటుంది, ఇంకా 60% ఆఫ్ ది చాప్టర్ నువ్వు చదవలే కదా, దీంట్లోపల ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని నువ్వు చదవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని మీరు చదవచ్చు తక్కువ టైం లోపల. ఎందుకంటే మీరు ఆల్రెడీ చదివినంత రివిజన్ చేస్తారు, రివిజన్ చేసినంత మీకు పని ఉండదు. సో అలాంటి సందర్భాల లోపల ఇగో మీరు కొత్త టాపిక్స్ లోకి వెళ్ళండి. దాంతో పాటు ఏం చేయాలంటే పిల్లలు, ప్రతి ఒక్కరు రివిజన్ తో పాటు డైలీ అట్లీస్ట్ ఒక మాక్ టెస్ట్ అయినా అటెంప్ట్ చేయాలి. ఏపీ ఎంసెట్ పిల్లలు మీకు గవర్నమెంట్ వెబ్సైట్ లోపల, మీ వెబ్సైట్ లోపలనే అఫీషియల్ గా మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి ప్రిపేర్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. దానివల్ల మీకు ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వస్తుంది. అండ్ రియల్ టైం ఎక్స్పీరియన్సే కాదు, మీరు మాక్ టెస్ట్ రాసిన తర్వాత దాన్ని ప్రతి ఒక్కరు అనలైజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు స్టూడెంట్ ఖచ్చితంగా అనలైజ్ చేసుకోవాలి. మీ కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 40 క్వశ్చన్స్ ఇన్ కెమిస్ట్రీ. 40 క్వశ్చన్స్ లోపల మీరు ఎన్ని క్వశ్చన్స్ ని ప్రాపర్ గా సాల్వ్ చేయగలుగుతున్నారు? ఒకవేళ సాల్వ్ చేయగలుగుతున్నట్టయితే నో ప్రాబ్లం. సాల్వ్ చేయలేకపోయినట్టయితే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ మీరు సిల్లి మిస్టేక్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ మీకు వీక్ ఏరియాస్ అనేటువంటి ఉన్నాయి, ఆ వీక్ ఏరియాస్ ని పట్టుకోండి. మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి, అనలైజ్ చేయాలి వీక్ ఏరియాస్ అండ్ మీరు చేసేటువంటి సిల్లి మిస్టేక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 hours లోపల మీరు అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్ ని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 hours కంటే ఎక్కువ టైం పడుతుంది అనుకుందాం క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. అర్థమవుతాం, 3 hours కంటే ఎక్కువ టైం పడుతుంది అనుకుందాం, అది కూడా మీ మిస్టేకే. ఖచ్చితంగా 3 in time లోపలే మనం ఖచ్చితంగా ప్రతి దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. సో అలాంటప్పుడు ఏంటంటే టైం చూసుకోవాలి, స్పీడ్ చూసుకోవాలి, అక్యురేట్ చూసుకోవాలి. అండ్ ఏ టాపిక్స్ నుంచి మీరు చదివినటువంటి కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ వస్తే చేయలేకపోతున్నారు అది చూసుకోవాలి. రివిజన్, దాని తర్వాత మాక్ టెస్ట్లు రెగ్యులర్ గా అటెంప్ట్ చేయాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ టైంలో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే రిమెంబర్ ఖచ్చితంగా డైలీ 6 hours పడుకోవాలి.
నువ్వు డైలీ 6 అవర్స్ పడుకోకపోయినట్టయితే నువ్వు చదువుకున్నది నీ మైండ్లోకి ఎక్కదు. లిటరలీ చెప్తాను, ఎందుకంటే మీ బాడీకి రెస్ట్ కావాలి. ఖచ్చితంగా మీ బాడీకి రెస్ట్ కావాలి. రెస్ట్ ఇస్తేనే అది మనం చదువుకుంది తీసుకుంటుంది. రెస్ట్ లేకుండా అది వర్క్ చేస్తే మీ మైండ్ మనం ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ఏది కూడా తీసుకోదు. అందుకనే ఖచ్చితంగా డైలీ 6 అవర్స్ ప్రిపేర్ అవ్వండి. వీలైనంత వరకు 10 PM కి పడుకొని 4 to 5 AM లో లేవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఈ 5 days ఒక ఛాలెంజ్గా తీసుకో. నువ్వు ఎప్పుడు మేబీ 4 o'clock 5 o'clock లేచిన సందర్భాలు ఉండకపోవచ్చు, బట్ ఇవి ఎగ్జామ్కి మీకు 5 days మాత్రమే టైం ఉంది పిల్లలు. ఈ మార్నింగ్ 4 to 6 AM ఏదైతే ఉంటుందో ఇది గోల్డెన్ అవర్ పిల్లలు, గోల్డెన్ అవర్స్. ఈ టైంలో మనం ఎలాంటి హార్డ్ టాపిక్ని మనం చదివినా కూడా మనకి ఎక్కువ గుర్తుంచుకోగలుగుతాం, ఎక్కువ మన లాంగ్ టైం మైండ్లోకి అది వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ అనేటువంటి ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ 30 to 40% ప్రిపేర్ అయినటువంటి చాప్టర్స్ అన్నిటిని కూడా మార్నింగ్ 4 to 6 టైం లోపల చదవడానికి ట్రై చేయండి. డైలీ మీరు ఎంతైనా చదవండి డైలీ. ప్రాపర్గా ఫుడ్ తీసుకోండి, బాగా నిద్రపోండి, ఓకేనా. 10 AM కి మీరు నిద్రపోవడానికి ట్రై చేయండి. అండ్ మ్యాక్స్ 4 to 5 AM కి మళ్ళీ నిద్ర లేవడానికి ట్రై చేయండి. ఈ టైం లోపల చదవండి, ఇంకా బాగా గుర్తుకుంటుంది. నిజం చెప్తున్నాను, అట్లీస్ట్ ఒక 10 మార్క్స్ డిఫరెన్స్ నేను క్రియేట్ చేయగలుగుతుంది. అట్లీస్ట్ 10 మార్క్స్ ఈ 5 days లోపల మీరు మార్నింగ్ 4 to 5 మధ్యలో నిద్ర లేచేసి మార్నింగ్ అట్లీస్ట్ ఒక 2 to 3 hours నువ్వు స్పెండ్ చేసినట్టయితే 10 మార్క్స్ని మీ ఫ్రెండ్స్తోని అందరితో కంపేర్ చేస్తే 10 మార్క్స్ నీకు ఇంక్రీజ్ చేయగలిగే కెపాసిటీ ఉంది మార్నింగ్ టైంకి. దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇది మంచి ఇంపాక్ట్ని క్రియేట్ అయినటువంటి చేస్తున్న పిల్లలు చాలా ఇంపార్టెంట్. రైట్, ఫస్ట్ రివిజన్, దెన్ మాక్ టెస్ట్, దెన్ ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ స్లీప్, మార్నింగ్ లేచి చదవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మీ ప్రిపరేషన్ లోపల. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే, ఎస్పెషల్లీ 50% లేదా 50% కంటే తక్కువ చదివేటువంటి స్టూడెంట్స్ అందరికీ లాస్ట్ విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఊరికే రివిజన్ చేస్తూ వెళ్ళకండి, కళ్ళతో చదువుతూ వెళ్ళకండి పిల్లలు. మీకు ఎక్కువ టైం అది గుర్తుండాలి అన్నట్టయితే మీరు రివిజన్ అనేటువంటి చేయాలి. ఎలా చేయాలి రివిజన్ చెప్పండి ఎవ్రీబడి? మీరు చదవాలి. మీ షార్ట్ నోట్స్ కావచ్చు, లేదా మీ ఫార్ములాకి సంబంధించిన బుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ప్రిపేర్ అయినటువంటి ఏదైతే మీ సెల్ఫ్ నోట్స్ ఉంటుందో ఆ నోట్స్ ఓపెన్ చేసేసి ఫస్ట్ దాన్ని కళ్ళతో చదువుతూ, నోటితో బయటికి అంటూ, చేతితో రాస్తూ, ఇలా మీ సెన్సరీ ఆర్గాన్స్ కి ఎక్కువ పని చెప్పినట్టయితే అది ఎక్కువ టైం మీ మైండ్ లోపల లాంగ్ టర్మ్ మెమరీ లోపల ఫీడ్ అయిపోయి ఎక్కువ కాలం గుర్తునేటువంటిది ఉంటుంది. 80+ మార్క్స్ అనేటువంటిది ఇప్పుడు చెప్పిన దాన్ని మీరు ఫాలో అయితే ఈవెన్ మీరు 20% సిలబస్ ని కంప్లీట్ చేసిన, 30% సిలబస్ ని కంప్లీట్ చేసిన, 40% సిలబస్ ని కంప్లీట్ చేసినా కూడా ఈ 5 days ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే మీరు 80 మార్క్స్ వరకు వెళ్ళగలుగుతారు. ఒకవేళ మీరు 70% సిలబస్ ని అబోవ్ సిలబస్ ని కంప్లీట్ చేసినట్టే డైలీ ఒకటే రివిజన్ చేయి, మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయి, రివిజన్ చేయి, మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేసేసి మార్క్ టెస్ట్ ని అనలైజ్ చేసేసాయి. చెప్పినా కదా ఎలా అనలైజ్ చేయాలనేటువంటిది. ఈ 2 ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. నువ్వు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చేయాల్సిన వర్క్ మొత్తం ఎప్పుడో చేసేసావు. నువ్వు కష్టపడ్డావు, 70% కంటే ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేసావు. కష్టపడి ఏదైతే నువ్వు ప్రిపేర్ అయినటువంటి సిలబస్ ఉందో దాన్ని మొత్తం రీకాల్ చేయాలి. దట్స్ ఇట్. రివిజన్ చేయాలి, రీకాల్ చేయాలి, ఫార్ములాస్ ని బాగా ప్రాక్టీస్ అనేటువంటి చేయాలి. దట్స్ ఇట్. మార్క్ టెస్ట్ ని అటెంప్ట్ చేయాలి అండ్ ప్రాపర్ గా పడుకోవాలి, లేవాలి. సో ఇవి చేసినట్టయితే 70% చదువుకున్న వాళ్ళకి కూడా మంచి మార్క్స్ అనేటువంటి వస్తాయి. సో మీరు 70% సిలబస్ కంప్లీట్ చేసినప్పుడు కూడా సో మీకు కూడా 10 to 20% ఆఫ్ ది మార్క్స్ ఈ 5 days లోపల ఇంక్రీజ్ చేసుకోగలుగుతారు మీరు. చాలా ఇంపార్టెంట్ మీకు ఈ 5 days అనేటువంటిది. మనకి అగ్రికల్చర్ వాళ్ళకి 5 days ఉంది అప్రాక్సిమేట్లీ, ఇంజనీరింగ్ వాళ్ళకి మనకి అప్రాక్సిమేట్లీ ఎంత 8 days టైం అనేటువంటి ఉంది, 8 to 9 days. ఈ టైం అనేటువంటి ఖచ్చితంగా మీకు 10 to 20 మార్క్స్ ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వడం లోపల ఇవి ఉపయోగపడతాయి. ఇంటెలిజెంట్ గా మీరు ఉండాల్సినటువంటి అవసరం లేదు, బట్ షార్ప్ గా ఉండండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే వీడియో ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. సో ఐ విల్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ ఎవ్రీబడి. ఆల్ ద వెరీ బెస్ట్. బాయ్.